మీకు ఇప్పుడు ఒక అద్భుతం చూపిస్తామట. ఏంటి తెలుసా? ఇప్పుడు దాకా మీకు జ్యోతిష్మతి తీగ కాండం చూపించాను. ఏమైనా పళ్ళు చూపించిన ఎట్లా డౌన్లోడ్ చేసి చూపించాను. డైరెక్ట్గా మేము ఇప్పుడు కెమెరాలో మా కెమెరాలో ఇప్పుడు వచ్చి మనం జ్యోతిష్మతి గింజల్ని కాయల్ని చెట్టు మీద ఉండగా సహజంగా అడవిలో ఉండగా ఎప్పుడు మనం ఫోటో తీయలేదు. ఇప్పుడు నేను తీసినా కలెక్ట్ చేసుకొచ్చి మనం ఫోటోలు తీసిన తప్ప ఎప్పుడు మీకు స్వయంగా చూపించలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా మనం జ్యోతిష్మతిని చూస్తున్నామన్నమాట. ఇగో ఈ పాదు ఉంది కదా, ఇదంతా జ్యోతిష్మతి. మాల్కంగుని, మాలేరు, మలేరియా తీగ అని చెప్పాను కదా, అవన్నీ ఇదే పాదు. ఇది బఠానీ తీగ అంటారు. బఠానీలా ఉన్నాయి కదా, కాయలు బఠానీలా ఉంటాయి. ఇవి పగిలితే లోపల ఎర్రగా ఉన్న గింజలే మనకి జ్యోతిష్మతి. అంటే మతి జ్యోతిలో వెలుగుదని పెట్టింటారు, నాకు తెలియదు. మరి జ్యోతిష్మతి అని పిలుస్తారు ఈ గింజలు. చూసారు ఎంత అందంగా ఉన్నాయి గింజలు. ఇవి ఇలా మనం కరెక్ట్ చేసుకుంటే అవి మనం పనిచేస్తాయి. ఏదో టిక్కు ఏ మధ్యలో ఆరబెట్టుకున్నాడు ఏమిస్తారో పప్పు, మనకేం తెలుసు, సోది బేరం. ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఇవి పనిచేస్తాయి. లేదా ఇలాంటి మొక్కలు మన పొలాల్లో వేసుకుంటే 90% రావు, కానీ వస్తాయి, బతికితే నడుస్తున్నాయి. అంటే జ్యోతిష్మతి ఉంది అంటే ఆ భూమి దేవభూమితో సమానం. అలాంటి భూమి అయితేనే జ్యోతిష్మతి వస్తుంది. జ్యోతిష్మతి రాకపోతే ఆ భూమి అది దేవభూమి కాదని చెప్తామన్నమాట. ఇది ఏంటంటే అంత విశేషమైంది. మనం పట్టుకెళ్ళి వేసినా బతకదు అనమాట, అంత ఇది. సో ఇలా ఏంటంటే ఈ గింజలు మనకి మేధస్సు కోసం వాడతారు. ఇక్కడ గిజన్లు ఈ గింజల్ని వాళ్ళ జీవితంలో ఒక్కసారి వాడతారు మెమరీ పవర్ కోసం. ఎలా అంటున్నారు, లోపల గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలు ఇవాళ 1 గింజ, రేపు 2 గింజలు, ఎల్లుండి 3 గింజలు, అలా 20 రోజులకి 20 గింజలు. తర్వాత మామూలుగా 40 రోజులు చేస్తారు. ఇవాళ 1 గింజ, రేపు 2 గింజలు, ఎల్లుండి 3 గింజలు, అలా 40 రోజులకి 40 గింజలు. 40 రోజుల తర్వాత 39, 38, 37, 36, అలా 70 రోజులు ఉన్నట్టు. అది 79 రోజులు చేస్తారు. వాళ్ళ జీవితంలో ఇంకా మేధకు సంబంధించిన మందులు ఏం వాడరు, వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళు 100 ఏళ్ళు వచ్చినా వాళ్ళ మెమరీ అద్భుతంగా ఉంటుంది. అల్జీమర్స్ లాంటి జబ్బులు రావు, ఫిట్స్ రావు, మందబుద్ధి ఉండదు. వాళ్ళకి మెమరీ పవర్ ఎలా ఉంటుందంటే ఒక ఆకుని గుర్తుపెట్టుకుని వాళ్ళ అడవిలోకి వెళ్ళిపోగలరు. ఒక 5 కిలోమీటర్ అడవిలోకి వెళ్ళిపోయినా మళ్ళీ అదే దారిలో వచ్చేయగలరు. ఆకును రాయినో గుర్తుపెట్టచ్చు, అంత మెమరీ పవర్ వాళ్ళది. మనం వెళ్ళామనుకోండి, వెళ్ళిన దారిలో వస్తాను గ్యారంటీ లేదు. వాళ్ళకి అంత మెమరీ పవర్ ఉంటుంది. అలాగా ఇది జ్యోతిష్మతి అని పిలుస్తారు అనమాట. మన మెమరీ పవర్ జ్యోతిలో వెలుగుద్ది అనమాట. అంటే మనకి ఒకప్పుడు అల్జీమర్స్ లాంటి డిసీజ్ మనకు లేవు. ఇప్పుడు ఏంటంటే ఈ సెల్ రేడియేషను, స్ట్రెస్, టెన్షను, డిప్రెషను అన్నీ పెరిగిపోయి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి బంధువులు ఎవరు దగ్గర లేక అలా మనం విడిపోవడం వల్ల, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, సెల్ ఫోన్ వచ్చాకనే కమ్యూనికేషన్ పోయింది. మనకి ఫ్యామిలీ అటాచ్మెంట్ పోయింది. సెల్ ఫోన్ కమ్యూనికేషన్ అనుకున్నాం, కానీ అసలు కమ్యూనికేషన్ పోయింది. ఆ పోవడమే పెద్ద ప్రమాదం. అందరికీ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ పెరగడం కారణం మనకి కమ్యూనికేషన్ లేకపోవడం. అంటే మానవ సంబంధాలు లేకపోవడం, యాంత్రిక సంబంధాలు ఉన్నాయి. అంటే ఒక సెల్ ఫోన్తో సంబంధాలు ఉన్నాయి తప్ప మానవ సంబంధాలు లేవు. అది లేకపోవడమే పెద్ద కారణం. ఈరోజు చిన్నపిల్లల నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారంటే ప్రధాన కారణం చిన్నపిల్లలకి ఆటిజం అని, ADHD అని, వాళ్ళు మనతో మాట్లాడుకోవడం, ఇవన్నీ మన ప్రత్యక్ష కర్మలు. ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తున్నాం అన్నమాట. పెద్దవాళ్ళకి అల్జీమర్స్ అని మర్చిపోవడం, వాళ్ళ కోసం ఇద్దరు కాపలా ఉండడం, ఇలాంటి పరిస్థితుల వరకు అసలు మనకి కనీ వినగానే జరుగుతుంది. ఇది అమెరికా లాంటి దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి తప్ప ఉండే జబ్బులు ఇవన్నీ. ఇప్పుడు మనం కూడా కొని తెచ్చుకున్నాం వీటిని. సో అలాంటి వాటికి ఇది మంచి పరిష్కారం అన్నమాట. సో మనం ముందే ఎప్పుడు కూడా వచ్చాక పరిగెట్టడం అనవసరం. వచ్చాక వాడితే తగ్గిపోద్ది అనేది మన మూర్ఖత్వం. నేను చెప్పాలంటే వచ్చాక తగ్గడం అనేది అది అంత ఈజీ కాదు. రాకుండా చేసుకోవడం అనేది మనం అద్భుతంగా చేసుకోవచ్చు. ప్రివెంటివ్ అసలు రాకుండా చేసుకోవచ్చు. మనకు ఆ జబ్బు రాకుండా ఉండాలి అంటే ఇలాంటివి వాడుకున్నాం అనుకోండి, ఆ సమస్యలు మనకు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ఎప్పుడు రాకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. రాకుండా గ్యారంటీ ఖచ్చితంగా పని చేస్తుంది. కానీ వచ్చాక అంటారా, అది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతిని ఎంత బాగా వాడుకుంటారో వాళ్ళు, అద్భుతం అన్నమాట. అడవిలోకి వస్తుంది అనుకోండి, దోమలు కుట్టే ప్రదేశం అనుకోండి, కొన్ని చోట్ల దోమలు, కొన్ని చోట్ల ఉండవు. ఆ ఉన్న దోమల ప్రదేశానికి వెళ్తున్నాను అనుకోండి, ముందు తెలుసు. ఈ ఏం చేస్తారు, గింజలు దాచుకుంటారు కదా, గింజలు నలిపితే ఆయిల్ వస్తుంది.
ఆయిల్ ఒళ్ళంతా రాసుకుని వెళ్ళిపోతారు దోమ కొట్టం అన్నమాట. మనం ఆల్ అవుట్ అంటే అర్థం ఏంటి? ఆల్ అవుట్, ఇంకా మనం కూడా పోతాం. దోమ కాదు, ముందు పోయింది మనమే. అంత దారుణం. ఆల్ అవుట్లు, ఉడోమస్లు ఇలాంటివి మనం పాముకుంటూ ఉంటాం. అవన్నీ అన్ని కెమికల్స్. అలా కాకుండా ఈ దోమలు కుట్టకుండా ఉండడానికి ఈ ఆయిల్ రాసుకుంటారు అన్నమాట. అంత ఇది జ్యోతిష్మతి గింజల ఆయిల్, జ్యోతిష్మతి తైలం అంటాం. జ్యోతిష్మతి గింజల నుంచి వచ్చే ఆయిల్ అనమాట. అదే మామూలుగా ఆయిల్ ఎండబెట్టేస్తే ఆయిల్ చిమ్ముతూ ఉంటుంది. అది ఇట్లా ఇలా అనగానే చేతి నిండా ఆయిల్ అంటుకుపోద్ది. అది రాసుకొని ఇలాగా 4 గంటలు చేతి వేసుకుని అంటారు, ఒళ్ళు రాసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఇక ఇది మొన్నాడు స్నానం చేసేదాకా ఇది పోదు. అలాగే చర్మాదులు పోతాయి, స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ మంచి కలర్ వచ్చేస్తాను వేయాలి వేసుకుంటుంది. అంత ఉపయోగం. సరే, ప్రకృతి ఎంత మనకి ఇచ్చిందో సంపద, ఏదో గోడలో పడి కొట్టుకుపోతున్నాం మనం అంతే.